ఇది కేవలం చదువులు చెప్పే పాఠశాల మాత్రమే కాదు, విలువలు నేర్పే వేదిక. కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, జీవితం అనే జ్ఞానం కూడా పిల్లలకు అవసరమనే నమ్మకముతో శాస్త్రం, సంస్కారం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటన్నిటినీ సమతులంగా అందించేటువంటి ఒకే ఒక స్కూల్ శ్రీవేద యూనివర్సిటీ స్కూల్. మనం ఇప్పుడు బౌరంపేటలో ఉన్న శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ కి వచ్చేసామండి. ఈ స్కూల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ విద్యా విధానం ఎలా ఉంటుంది, తరగతి గదులు ఎలా ఉన్నాయి, టీచింగ్ అనేది ఏ రకంగా ఉంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. సో శ్రీవేద స్కూల్ స్టార్ట్ చేసి ఒక 10 years అయింది. సో ఇది స్థాపించాలనే ఉద్దేశం, ఆ సంకల్పం మీకు ఎలా వచ్చింది? ఎగ్జాక్ట్ 10 years బ్యాక్ నేను ఇంగ్లాండ్ లో ఉండేవాడిని. అక్కడ డాక్టరేట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సైంటిస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్న టైంలో నాన్న అమ్మ రిటైర్మెంట్ ఏజ్ దగ్గర వచ్చింది. ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల దగ్గర ఉండి ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది రిటైర్మెంట్ స్టేజ్ లో అనేది నా ముందు జనరేషన్ కి సంబంధించి నాకు మనసులో అనిపించింది. ఒక మంచి స్కూల్ చూసి పాపను జాయిన్ చేయాలి, నేను ఒక ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. 4 months 126 schools మొత్తం విజిట్ చేశాను. వాట్ ఎగ్జాక్ట్లీ నోబడీ ఈజ్ హ్యావింగ్ ఐడియా వాట్ ఎగ్జాక్ట్లీ అవర్ కిడ్స్ నీడెడ్. నథింగ్ నుంచి 40 సంవత్సరాల్లో ఇంత చేంజ్ అయినప్పుడు, ఇంత చేంజ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ 20 years లో ఏం జరగబోతుంది, అలా మారుతున్న సమాజానికి, మారుతున్న టెక్నాలజీకి పిల్లలకి నిజంగా ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి నాలెడ్జ్ కావాలి అనేది నాకు అనిపించింది. అది ఎక్కడ దొరికినట్టుగా నాకు అనిపించలేదు. ప్రతి స్కూల్లో ఏదో కొంచెం బాగుంది, బట్ పూర్తిగా ఆలోచించి క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరు చేయలేనప్పుడు వై డోంట్ ఐ స్టార్ట్? ఇంకా అన్ని ప్లాన్స్ పక్కన పెట్టి స్కూల్ స్టార్ట్ చేసాం. 10 years బ్యాక్ 1 student తో మొదలై ఇప్పుడు మేము 1000 strength క్రాస్ అయ్యాం. ఇన్ఫో ఒబెసిటీ అంటున్నాం. పనికిరాని ఇన్ఫర్మేషన్ అంతా మైండ్ లో తీసుకొని ఇన్ఫర్మేషన్ ఒబెసిటీ, ఇన్ఫో ఒబెసిటీ అంటున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా ఇంగ్లీష్ వస్తే చాలు, ఇంగ్లీషే కమ్యూనికేషన్ అనుకుంటున్నారు. సో ఇంగ్లీష్ ఈజ్ నాట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఏజ్, సైకాలజీ, వాళ్ళ మెమొరీ, అండర్స్టాండింగ్ ని బట్టి వాళ్ళని అర్థం చేసుకుని మనం ఏం చెప్పాలో చెప్పాలి. ఇది కమ్యూనికేషన్. యాక్సెంట్ యుఎస్ యాక్సెంట్ ఉండాలి, ఇంకేదో ఉండాలి. యూజ్లెస్. యుఎస్ లో ఉన్న అందరికి యుఎస్ యాక్సెంట్ ఉంటుంది, అంత మాత్రాన వాళ్ళు ఏం సీఈఓలు అయిపోలేదు, వాళ్ళు ఏం అద్భుతమైన లైఫ్ లీడ్ చేయట్లేదు. ఫస్ట్ 10 years కాన్సెప్ట్స్ డెవలప్ చేయాలని పెట్టుకున్నాను. రాబోయే 10 years లో ఇండియా మొత్తం 112 branches పెట్టాలి. సో దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ ఇట్. 112 branches పెడతాను ఇండియా మొత్తం. ఒక్కొక్క దగ్గర మనం ఒక చేంజ్ అనేది, స్పార్క్ అనేది మొదలవ్వాలి. ఇండియన్ లేకుండా ఒక ప్రాజెక్ట్ ఐటీలో కానీ, ఫార్మాలో కానీ, స్పేస్ ప్రాజెక్ట్స్ కానీ రన్ అవ్వదు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం కూడా చదవలేదు, వాళ్ళందరికీ ఇంగ్లీష్ కూడా రాదు. ఈరోజు 50% ఆఫ్ టాప్ కంపెనీస్లో ఉన్న సీఈఓస్ ఎవరికి కూడా 60% కన్నా ఎక్కువ మార్క్స్ రాలేదు. 100 out of 100 అందరికి రావాల్సిన పని లేదు. నేను ఇదే చెప్తాను పిల్లలకి, పేరెంట్స్కి. మ్యాథ్స్ టీచర్కి హిందీ ఎగ్జామ్ పెడితే 100 వస్తుందా? ఇంగ్లీష్ టీచర్కి తెలుగులో పెడితే 100 వస్తుందా? టీచర్స్కి రానప్పుడు పిల్లలకి ఎందుకు? బట్ ఎవ్రీథింగ్, అన్నిటి మీద కొంత అవగాహన అనేది కావాలి. అవసరమైనంత అవగాహన ప్రతి సబ్జెక్ట్ మీద తెచ్చుకోవాలి. ఎవరైనా మేనేజ్మెంట్స్ ఈ విధంగా ఆలోచించకపోతే వీఆర్ డూయింగ్ బిగ్గెస్ట్ క్రైమ్ అని చెప్తాను. 20 నుంచి 25 సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ మనీ, వీళ్ళ టైం స్పెండ్ చేసి చదువుతున్నాం, డిగ్రీలు తెచ్చుకుంటున్నాం, మార్క్స్ తెచ్చుకున్నాం ఒక భ్రమలో బతికి తీరా సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు పనికిరాదంటే ఇంతకన్నా బిగ్గెస్ట్ క్రైమ్ ఏముంటుంది? అవసరమైనది నేర్పించండి, అవసరమైనంత నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనే మాయలో నుంచి మనం బయటకు రాకపోతే మనం అసలు బాగుపడం. ఇంగ్లీష్ ఇట్స్ ఏ బేబీ లాంగ్వేజ్, ఎనీబడీ కెన్ లెర్న్ ఇన్ 3 months. మీరు స్కూల్ స్టార్ట్ చేసి 10 years అయింది కాబట్టి ఈ 10 years లోనే మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి? మోస్ట్ ప్రామిసింగ్ స్కూల్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్, టాప్ 10 ప్రామిసింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్ అని వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఫ్యూచర్ ఎట్ దుబాయ్ 2025లో ద గ్లోబల్ క్లాస్ రూమ్ అవార్డ్ ఇస్కాన్ వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ లోపల మన పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అందులో స్టేట్ సెకండ్ మన పిల్లలు రావడం జరిగింది భగవద్గీతకి సంబంధించి. ఇంకా అథ్లెటిక్స్లో చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. నేషనల్ లెవెల్లో పంజాబ్లో అయినటువంటి నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో 14 gold medals, 1 silver medal వచ్చింది. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అథ్లెటిక్స్లో 8 gold medals, 2 silver medals వచ్చాయి నేషనల్ లెవెల్. నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ కాంపిటీషన్లో మన పిల్లలు 17 ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తే 17 out of 17 gold medals రావడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ రోప్ స్కిప్పింగ్ కాంపిటీషన్లో మన పిల్లలు 14 gold medals and 14 gold medals, 17 silver medals, 12 bronze medals తెచ్చుకోవడం జరిగింది. నేషనల్ లెవెల్లో 38 gold medals, 12 silver medals మన పిల్లలు తెచ్చుకున్నారు రోప్ స్కీపింగ్. మన స్కూల్ నుండి 5 members సబ్ జూనియర్ లెవెల్ T10 క్రికెట్ ఛాంపియన్షిప్లో 5 students సెలెక్ట్ అవ్వడం జరిగింది. 23 students సెలెక్టెడ్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ SGFI గేమ్స్ ఇన్ డిఫరెంట్ గేమ్స్ లైక్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్. సో ఇన్ని రిజల్ట్స్ రావడానికి నా విజన్ మాత్రమే కాకుండా మేము తీసుకున్న బెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటెన్సీ, వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా పిల్లలకి ఎప్పటికీ నేర్పించడం వల్ల ఇలాంటి అద్భుతమైన విజయాలన్నీ మనం చేయడం జరిగింది. సో ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ కల్చర్ మనం చూసుకున్నట్లయితే పిల్లలకి కేవలం విద్య ఒకటే ఉంటే సరిపోదండి. దాంతోపాటు క్రమశిక్షణ ఉండాలి, మంచి సంస్కారం ఉండాలి. అప్పుడే వాళ్ళు భవిష్యత్తు
భవిష్యత్తులోని ఉన్నతమైన స్థానంలోని సెటిల్ అవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. సో అలాంటి విలువలన్నీ కూడా నేర్పించేటువంటి ఏకైక స్కూల్ శ్రీ వేద యూనివర్సిటీ స్కూల్. ఎస్ అండి, ఇప్పుడు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.